చిన్నబాబు ఉండగా పెదబాబుతో పనే ఉందని అమాత్యులు అనుకుంటున్నారట. అందుకే పెదబాబు ఇచ్చే ఆదేశాల్ని ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారట. పెదబాబు ఏం చెప్పినా సరే పెద్దగా పట్టించుకోవడం లేదట. పార్టీ కార్యాలయానికి వెళ్లడం లేదని, ప్రజల విజ్ఞప్తులు వినతులు తీసుకోవడం ఎప్పుడో మర్చిపోయారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రజల సమస్యలపై విజ్ఞప్తులు వినతుల్ని పార్టీ కార్యాలయంలో తీసుకుంటామని, వారంలో రోజుకొక మంత్రి అందుబాటులో ఉంటారని కొన్ని నెలల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా తాను కూడా ప్రతి శనివారం ఉదయం అందుబాటులో ఉంటానని చెప్పారు. అందరూ ఓకే, గ్రేట్ అనుకున్నారు. ఇంకేముంది, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు భావించారు. అయితే అదంతా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రెండే 2 నెలల పాటు కొనసాగిన ప్రజల విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం ఆ తర్వాత మూతబడిపోయింది. అధికార టీడీపీ కార్యాలయానికి మంత్రులు రావడం లేదు. చంద్రబాబు మాటను కృష్ణానదిలో కలిపేశారు. ఏ రోజు ఏ మంత్రి పార్టీ కార్యాలయంలో ఉండాలో తెలియజేస్తూ చంద్రబాబు స్వయంగా ప్రకటించిన జాబితాను ఎవరూ పట్టించుకోవడం లేదు. మంత్రి లోకేష్ అయితే ఉండవల్లిలోని తన ఇంట్లో ప్రజా దర్బారు పేరుతో వినతుల స్వీకరణ చేపట్టి కొంతకాలం హడావిడి చేసి అది కూడా పక్కన పెట్టేశారు. ఇతర మంత్రుల్లో ఒకరిగా ఉంటూ పార్టీ కార్యాలయంలో రోజువారీ వినతులు స్వీకరిస్తే మైలేజ్ రాదనుకున్న ఆయన తన ఇంట్లో ప్రజా దర్బారు పెట్టినప్పటికీ అది కేవలం ప్రచార ఆర్భటంగా మిగిలిపోయింది. పార్టీ కార్యాలయంలో ఏ రోజు ఎన్ని వినతులు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి అని తెలియజేస్తూ వచ్చిన పార్టీ కార్యాలయం ఆ తర్వాత ఆ ప్రకటన కూడా మానేసింది. దాంతో ఏపీలో ప్రజల వినతులు, విజ్ఞప్తులు, ఫిర్యాదులను పట్టించుకునే మంత్రే లేకుండా పోయారు. ఆఖరికి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కూడా ఈ ఫిర్యాదుల గురించి పట్టించుకోవడం లేదు. ప్రతి శనివారం పార్టీ ఆఫీస్కు వస్తాను, ప్రజల ఫిర్యాదులు తీసుకుంటాను, నాలాగే మంత్రులు కూడా చేయాలంటూ సుద్దులు చెప్పిన చంద్రబాబు తానే ప్రజల ఫిర్యాదుల సంగతిని పక్కన పెట్టేశారు. మరోపక్క లోకేష్ కూడా వీటి గురించి పట్టించుకోవడం లేదు. అసలు అలాంటి పాలనాపరమైన ప్రక్రియ ఒకటి ఉంటుందనే విషయాన్నే కూటమి పెద్దలు, మంత్రులు మర్చిపోయారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో మంత్రి లోకేష్ నెంబర్ 1గా అవతరిస్తున్నాడని కూటమి పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దాంతో మంత్రులందరూ లోకేష్ టీం మెంబర్ అని అనిపించుకోవడానికి తహతహలాడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు ఆ విషయంలో విజయం సాధించారు. మిగతా వారు కూడా చిన్నబాబు ఆశీస్సుల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. చిన్నబాబు ఉండగా పెదబాబుతో ఎందుకులే అనే అభిప్రాయాన్ని పలువురు మంత్రులు వ్యక్తం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు కన్నెర చేసినా, అరిచినా, గీపెట్టినా అంతా లోకేషే చూసుకుంటాడనే భరోసా ఉండడంతో ప్రజల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం బంగాళాఖాతంలో కలిసిపోయిందనే చర్చ జరుగుతోంది.